बोला हमें तुम्हारा घोड़ा दे तुम्हारा घर का दही दे छोड़ लगा कोने छोड़गा वॉशरूम ना दही दे बोला वॉशरूम में पंजाब ये मैं ना तेलुगु ले तेलुगु हिंदी में बोलो हिंदी आता 8 members పోయినాం పిఎస్ కి పోయినాం మీరు వైరా పోలీసులు తీసుకోపోయిరా పోలీసులు తీసుకోపోయినాం కూకబెట్టుకొని తీసుకొని పోయిలు పోలీసు వాళ్ళు పోయినాం మేము ఆడ కూకున్నాం సార్ వస్తాడు అయితే సైన్లు పెట్టండి అని చెప్పారు మేమన్నాం స్టేట్మెంట్ ఏందుందో అది చెప్పండి ఏం రాసిరు ఏం రాయలేదో మాకు కూడా తెలవాలి కదా సైన్లు పెట్టండి అని చెప్తున్నారు మీరు చెప్తేనే కదా మేము సైన్ పెట్టేది స్టేట్మెంట్ రాసిరు కదా స్టేట్మెంట్ చదివి చెప్పండి అంటే చెప్తలేరు మాకు కిందికి దింపి జీప్ లో కూర్చోబెట్టారు మేము కూకోం మాకు ఏడికి తీసుకోవద్దురా చెప్పండి మేము కూకుంటామని చెప్పారు కావాలని బలవంతంగా కూకోబెట్టిరు అక్కడ బోడుపల్ దాకా తీసుకోపోయి అక్కడ నుంచి తిప్పి మళ్ళీ పిఎస్ దగ్గరికి తీసుకొని వచ్చినాక ముగ్గురు మెంబర్స్ కి ఏమో తిప్పేసి ఫోన్లు గుంజుకుంటారు ఎవరమ్మా ఎవరు చేసింది పేరు ఆడోళ్ళ మొగోళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అందరే కొడుతున్నారు ఇప్పుడు జరిగిన అమ్మా అన్న వచ్చిందని కూడా ఇచ్చి పెట్టినారు వాష్రూమ్ కి కూడా పంపిస్తలే మాకి వాష్రూమ్ కి పోతాం అంటే కూడా పంపిస్తలేరు ఎందుకు కొడుతున్నారు అడగలేదు మీరు అడిగితే ఊకోండి మీకేం చెప్తలేమని చెప్పేసి పెద్దరికం వస్తుందా మీకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు లోపల తీసుకోపోయి కూర్చోబెట్టేసి నీళ్ళ పట్టేసిరు వాష్రూమ్ కి కూడా పోతాం అన్న వచ్చిందని పండించినారు నువ్వు చెప్పలేదు నేను ప్రెగ్నెంట్ ఉన్నా సార్ నన్ను స్కానింగ్ ఉంది అని వాళ్ళే చూపించారు స్కానింగ్ రాసి ఉంది అని వాళ్ళే చూపించారు స్కానింగ్ కూడా పోనీ నాకు ఓకే జై శ్రీరామ్ నేను మౌనికా సుంకర నిన్న ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే హిందూ ఆడవాళ్ళు హోలీ ఆడుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం మగవాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది అలా దాడి చేస్తే ఈ అమ్మాయి తల పగిలిపోయింది ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉంది దీనికి బాధ్యులైన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో పాటుగా అసలు ఎలాంటి కేసు పెట్టడం లేదు దీన్ని తీసుకెళ్లేసి ఎలక్ట్రానిక్ మీడియాలో రానివ్వట్లేదు బయట సోషల్ మీడియాలో రానివ్వకుండా చూస్తున్నారు కానీ మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఈ అమ్మకి ఏం జరిగింది ఈ రోజు కనుక్కొని చెప్తాం అమ్మ बताओ कल क्या हुआ वहाँ पे वो रंग उनका नमाज हो रहा था अम्मा नमाज हो रहा तो हम लोग डेबिट कार्ड बंद कर डाले बंद करने के बाद में उनका नमाज हो गया वो गए उन्होंने निकल गए बाहर निकलने के बाद में लगाए वीडियो ले रहे आके नाच रहे तो हमारे बच्चे क्या बोले वीडियो कई को ले रहे तू कौन है रे साले बोल के उठा के मार के कई को मार रहे बोले तो पूरों को मार के बेहोश डाल के अंदर तक भाग के आए घरों को आके दरवाजों को पत्थर लेके मार रहे हमारा बच्चा बेहोश गिर गया मेरा बेटा बोल के भाग के जाने तक मेरे को पत्थर से मारे ఇది ఈ రోజు నిన్న జరిగిన పరిస్థితి ఈ రోజు పోలీసులు ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే కనీసం హిందువుల స్వాభిమానంగా వాళ్ళు హోలీ జరుపుకోలేని పరిస్థితిలోకి తీసుకొచ్చిండ్రు ఇంతమంది పోలీసులు ఇక్కడ ముస్లింలకు కాపలా కాస్తున్నారా లేకపోతే ఈ పోలీసులందరూ కలిసి హిందువులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంకెన్నేళ్లు హిందువులను ఇట్లా తొక్కే ప్రయత్నం చేస్తారు అని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ ఇలాంటి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేకపోతే ఆయన తక్షణం రాజీనామా చేయాలి जय श्री राम बोलना गलत है इसके आगे महीना भर हो रहा जय श्री राम बोले तो महीने आगे भी मारे हमारे को एक महीने में 2 वक्त मारे कल जय श्री राम बोलने से ఇదివరకు ఒకసారి కూడా పోయిన నెల ఇదే ఒక సంఘటన జరిగింది ఇట్లా జై శ్రీరామ్ అన్న హిందువులందరినీ ముస్లిం మగవాళ్ళు వచ్చేసి హిందూ ఆడవాళ్ళని కొడితే రేపు హిందువుల పరిస్థితి ఏంది కశ్మీర్ ఫైల్ లో అయినట్టు ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలా కేరళ ఫైల్స్ లాగా ఆడవాళ్ళని తీసుకెళ్లి సెక్స్ లేవగలు చేస్తారా రజాకర్ ఫైల్స్ లో లాగా ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడిస్తారా లేకపోతే హిందూ స్త్రీలకు స్వాతంత్రం అనేది లేకుండా చేస్తారా హిందూ స్త్రీలకు రక్షణ కల్పించలేని పక్షంలో తక్షణం ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి రేవంత్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలి Thank you.
దేశవ్యాప్తంగా గల్లీ నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు పెద్ద ఎత్తున జరుగుతాయి. చెంగిచెర్లలో బస్తీ వాసులు మైక్ పెట్టుకొని పాటలు వేసుకొని హోలీ ఆడుతున్న సందర్భంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, గుండాలు ఆ ప్రజల మీద అకారణంగా దాడి చేసి మహిళలని కూడా చూడకుండా విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. వాళ్ళు పోయి కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోకుండా, కంప్లైంట్ తీసుకున్నప్పటికి కూడా పోలీస్ స్టేషన్ సమక్షంలోనే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేస్తున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఎంక్వైరీ పేరిట 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఆ ప్రాంతంలో ఆ ప్రజల మీద భయానకమైన వాతావరణం తెచ్చింది. చెంగిచెర్లలో అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక కబేలా ఉంటది. బోన్స్ నుంచి ఆయిల్ తీసేటువంటి ఇల్లీగల్ దందా నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో చేయిస్తే ఇవాళ ఇక్కడి వ్యక్తులతో వాళ్ళు కలిసి వాళ్ళ మీద చేసే దాడి అత్యంత దుర్సాకరంగా ఉంది. దీని మీద వెంటనే సమగ్రమైన ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బాధ్యులందరినీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి హత్యానేరం కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే జరిగే పరిణామాలకు ఇవాళ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి